ఫర్టిలిటీ ఇష్యూస్‌లో అధికంగా మనం చూసేది ఫస్టు భయంతోటి కూడి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి బేసిక్‌గా అవగాహన అన్నది ఉండదు. ఎందుకుండదు? ఎందుకంటే ఈ టాపిక్ మనము పేరెంట్స్‌తో డిస్కస్ చేయలేం, ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయలేం, కొలీగ్స్‌తో డిస్కస్ చేయలేం. సో ఎప్పుడైతే కొన్ని ఆలోచనలు లేకపోతే కొన్ని అభిప్రాయాలు ఉంటాయో అయి భయంతో కూడి ఉంటాయి. వాటికి క్లారిఫికేషన్ అది లేక తప్పుడు నిర్ణయాలు అవి తీసుకుంటూ ఉంటారు. సో ప్రథమంగా ఫర్టిలిటీ ఇష్యూస్‌లో కపుల్‌ని కూర్చోపెట్టి వాళ్ళకి అవగాహన కల్పించటం అది చాలా ముఖ్యం. దీంట్లో వాళ్ళ అండర్‌స్టాండింగ్ కపుల్‌కి వాళ్ళ బాండింగ్ అన్నది కూడా చాలా ముఖ్యం. బాండింగ్ అన్నది లేకపోయినప్పుడు కంపల్సరీగా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కంపల్సరీగా ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు కపుల్‌కి కూడా ఇద్దరికి కొత్తదనమే. 2 ఇది ఏ విధంగా ఉండాలి, నేను ఏ విధంగా చెయ్యాలి అన్నది చాలా అపోహలు, చాలా భయంతో కూడి ఉంటాయి. సో మీ యొక్క డాక్టర్ ద్వారా ఏ అయితే అభిప్రాయాలు, భయాలు ఉన్నాయో డాక్టర్ దగ్గర సంప్రదించినప్పుడు మీకు సైంటిఫిక్‌గా అవగాహన అది ఉంటుంది. ఆటోమేటిక్‌గా ఆ భయం పోయినప్పుడు, ఎందుకంటే ఒత్తిడి కలుద్దాం అని అనుకున్నప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటే అంగం గట్టిపట్టడానికి అవ్వదు. ఎరెక్షన్ అన్నది మనకి రావటం కష్టమవుతుంది.